హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూలీ మూవీ రిలీజ్ అయింది. ఇది తమిళ్ మూవీ, తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఆల్ లాంగ్వేజ్లలో రిలీజ్ అయింది. ఇందులో రజనీకాంత్ గారు, శృతి హాసన్, ఉపేంద్ర, నాగార్జున గారు, అమీర్ ఖాన్, సత్యదేవ్ వీళ్ళందరూ యాక్ట్ చేశారు. అమీర్ ఖాన్ది జస్ట్ గెస్ట్ రోల్, లాస్ట్లో క్లైమాక్స్లో వస్తారు. ఒక 10 నిమిషాలు కూడా 10 నిమిషాలు ఉంటుంది. ఉపేంద్ర గారు కూడా ఓ 10 నిమిషాలు ఉంటారు. సత్యదేవ్ అదే మన కట్టప్ప సత్యదేవ్ గారు కూడా ఓ 10 నిమిషాలు ఉంటారు. రజనీకాంత్, శృతి హాసన్ గారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటారు. అలాగే ఇంకో విలన్గా మలయాళం యాక్టర్ యాక్ట్ చేశారు. ఇందులో నాగార్జున గారు కూడా వన్ ఆఫ్ ది విలన్. అయితే నాగార్జున గారి కన్నా మలయాళం యాక్టరే ఎక్కువసేపు ఉంటారు. అతనిదే మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది రోలు. సినిమా స్టోరీ లైన్ వచ్చి రజనీకాంత్ ఫ్రెండ్ అయిన సత్యరాజ్ గారు చనిపోతారు. చనిపోయారని న్యూస్ తెలియగానే చూడ్డానికి ఇంటికి వస్తే శృతి హాసన్ గారు బయటికి గెంటేస్తారు. అసలు సత్యరాజ్ గారిని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, అసలు రజనీకాంత్ని శృతి హాసన్ ఎందుకు ఇంట్లోకి రానియలేదు, బయటికి నెట్టేసింది, అసలు రజనీకాంత్ గారు 30 ఏళ్ళుగా ఎందుకు ఒక ప్లేస్లో దాక్కొని ఉన్నారు అనేది మూవీ స్టోరీ లైన్. మూవీ వచ్చి ఎలా ఉందంటే పర్లేదు, నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసుకున్నా, అంత అలా లేదు, యావరేజ్గా ఉంది, చూడొచ్చు, వన్ టైం వాచబుల్. నాకు బాగా నచ్చింది నాగార్జున గారి యాక్టింగ్, విలన్గా బాగా చేశారు. అలాగే మలయాళం యాక్టర్ ఒక అతను ఉంటాడు, అతనైతే ఎక్స్ట్రాడినరీ విలన్గా యాక్ట్ చేశాడు. ఇంటర్వెల్కి ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది, అబ్బో అదైతే హైలైట్. అలాగే రజనీకాంత్ గారు కూడా బాగా చేశారు. అలాగే లాస్ట్లో అమీర్ ఖాన్ గారిది ఏదో రోలెస్ క్యారెక్టర్ లాగా ఇన్వాల్వ్ చేద్దామని చెప్పి అలా ఎంట్రీ అయితే ఇచ్చారు, అది నాకేమంతగా అనిపించలే. అలాగే ఉపేంద్ర గారిది కూడా క్లైమాక్స్లో వచ్చింది. అంటే జస్ట్ మనకు ఇప్పుడు జైళ్ళల్లో ఎలా ఒక్కొక్క హీరో వచ్చి హెల్ప్ చేస్తారో అలా ఉపేంద్ర గారు సెకండ్ హాఫ్లో వచ్చి అలా హీరోకి హెల్ప్ చేస్తారు. అయితే ఫ్లాష్ బ్యాక్ది లాస్ట్లో మాటలలో చెప్తారు, అది కొంచెం చూపించుంటే బాగుండు. అలాగే రజనీకాంత్ గారిది ఓల్డ్ లుక్ బాగా చూపించాడు, ఏ ద్వారా క్రియేట్ చేసి, అదైతే చాలా బాగుంది, బాగా సెట్ అయింది. ఓవరాల్గా అయితే మూవీ పర్లేదు, వన్ టైం చూడొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, డబ్బింగ్ కూడా బాగుంది, డైరెక్షన్ కూడా బాగుంది. కానీ ఇంకా కొంచెం ఇంట్రెస్ట్గా చూపించుంటే బాగుంది. అంటే ఫస్ట్లో గ్లిమ్స్ వచ్చింది, ఇలా బంగారము, వాచ్లు అవన్నీ చూపించారు. మన రజనీకాంత్ గారు లోపలికి వెళ్ళి అక్కడ రౌడీలను కొట్టి ఆ బంగారం అన్నీ చూసుకొని ఎవరితోనూ వార్నింగ్ ఇస్తారు, ఆ సీన్ అస్సలు లేదు. అలాగే అసలు ఫస్ట్ స్టార్టింగ్లో చూపిస్తారు వీళ్ళు వాచ్లు తయారు చేసేది, ఇదే కాకుండా ఇంకా వీళ్ళు ఏదో చేస్తున్నారని చెప్తారు. ఇంకా ఆ బంగారం వాచ్లది, ఆ బంగారం గురించి అస్సలు ఇంకా చూపించారు. ఇంకా మొత్తం అది వీళ్ళు ఏదో చేస్తున్నారు ఏంది అని. అలాగే ఒక చైర్ ఉంటుంది, సత్యరాజ్ గారు చైర్ తయారు చేస్తారు, అది మూవీ చూస్తే తెలుస్తుంది. దానికోసం నాగార్జున అంత చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వాళ్ళు కావాలనుకుంటే వాళ్ళు కూడా దహనం చేసి మనుషుల్ని కనపడకుండా కూడా చేయొచ్చు. కానీ అదేదో చేసి మళ్ళీ అవయవాలు ట్రాన్స్ఫర్ అంటూ అవన్నీ పెట్టాడు, కొంచెం అది ప్రాపర్గా లేదు. అలాగే మెయిన్ నాగార్జున గారి కన్నా మలయాళం యాక్టర్ విలన్ది ఎక్కువ ఉంది. అతనిది ఇంటర్వ్యూలకి ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది, అసలు అదైతే ఇంకో చాలా బాగా, ట్విస్ట్ అయితే ఓకే బాగుంది. ఓవరాల్గా అయితే వన్ టైం వాచబుల్, నాకైతే యావరేజ్ అనిపించింది. మీకు కానీ నచ్చుంటే కామెంట్ చేయండి. మీరు కూలీ మూవీ చూస్తుంటే మీకేం ఎలా ఉంది, బాగుందా, నచ్చితే ఎవరు యాక్టింగ్ బాగా నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. నాకైతే అమీర్ ఖాన్ గారిది ఏదో రోలెస్ క్యారెక్టర్ లాగా ఇన్వాల్వ్ చేద్దామని పెట్టినట్టే అనిపించింది. అయితే సీక్వెల్ అయితే ఏమీ అనౌన్స్ చేయలేదు. అలాగే రజనీకాంత్ గారిది ఫ్లాష్ బ్యాక్ ఒక ట్విస్ట్ ఉంటుంది, రజనీకాంత్ గారికి ఒక కూతురు ఉన్నట్టు, అది కూడా చాలా కొంచెం పర్లేదు, బాగుంది. ఇంకా కొంచెం అది బాగా చూపించుంటే బాగుండి అనిపించింది. ఓవరాల్గా అయితే వన్ టైం వాచబుల్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ మూవీకి రేటింగ్ వచ్చి 5కి 2.5 ఇస్తున్నాను ఫ్రెండ్స్. బాయ్.